హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్. ఈరోజు మనం ఎక్సెల్ పార్ట్ 2 ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఒక ఫైల్ రెడీ చేస్తున్నాను, ఎక్సెల్ ఫైల్, అది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు పార్ట్ 2 చెప్పే ముందు ఒకసారి మీరు పార్ట్ 1 ట్యూటోరియల్ చూసుకుంటే మంచిది. సో దాంట్లో ఫండమెంటల్స్, డేటా ఎలా ఎంటర్ చేయాలా ఏందని దాని గురించి చెప్తున్నాను. సో ఈరోజు నేను ఇక్కడ మీకు క్లిప్ బోర్డ్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అ ఫాంట్ గ్రూప్, రెండు గ్రూప్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ డేటా ఎంటర్ చేసినాను, దాని తర్వాత ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, అలాగే కలర్స్ ఇచ్చినాను. సో డిఫరెంట్ కలర్స్ ఇచ్చినాను. దీన్ని ఎలా చేస్తాం, ఓకే, అది చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కాపీ కట్ పేస్ట్ మనకు ఆల్రెడీ తెలుసండి. సో అది ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలయాస్ మటన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకొని నేను కాపీ చేస్తున్నాను. సో ఇలా అలయాస్ మటన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాపీ దానిపైన పోయి ప్రెస్ చేస్తాను. దీనికి షార్ట్ కట్ కూడా ఏంటంటే కంట్రోల్ C అండి. సో చేసిన తర్వాత మళ్ళీ ఏ కాలంలో మనకు ఆ డేటా కావాలో సేమ్ డేటాని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలండి. అంటే అక్కడి నుంచి ఇక్కడ సేమ్ అక్కడ ఉన్న డేటాని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పోయి మనం ఇక్కడ పేస్ట్ని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. పేస్ట్ లేకపోతే కంట్రోల్ V. ఓకే, పేస్ట్కి ఆల్టర్నేటివ్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ V. సో మళ్ళీ ఇక్కడ కావాలంటే మళ్ళీ పేస్ట్ లేకుంటే కంట్రోల్ V ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి. సో మళ్ళీ సేమ్ అలియాస్ బటన్ కావాలనుకోండి, మళ్ళీ ఇక్కడ పోయి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పోయి పేస్ట్ చేస్తే మనకు ఆ విధంగా కాపీ పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కట్. సో కట్ అంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో BOLID బోలిడ్ అని ఉందండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ రోలో పోయి పేస్ట్ క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ పేస్ట్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడ పోయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ V చేసినా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సేమ్ అక్కడ బాలీవుడ్ ఎలా అయితే ఉందో దాన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ బాలీవుడ్ ఉండదు, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుద్ది. అంటే కాపీ కట్కి డిఫరెన్స్ ఏంటంటే కాపీ చేస్తే ఏదైతే కాపీ చేసిన డేటా అది ఉంటుంది, కొత్త డేటా వస్తుంది. కట్ చేస్తే పాత డేటా వెళ్ళిపోద్ది, దాని ప్లేస్లో కొత్త డేటా వస్తుంది. ఓకే, సో అది అయిపోయింది. సో ఈ విధంగా కాపీ కట్ పేస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఫార్మాట్ పెయింటర్ ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అలియాస్ మటన్ ఉందనుకోండి, అలియాస్ మటన్ని ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఉందో అంటే ఇక్కడ బోల్డ్ ఉంది, అలాగే బోల్డ్ కలర్, బ్లాక్ కలర్ కూడా బ్లాక్లో ఉంది. ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఉందో అదే టైప్ ఫార్మాట్ని GODOS మీద దాన్ని మార్చవచ్చు, అంటే బోల్డ్ని మార్చవచ్చు. అంటే మనం ఒక ఫార్మాట్ తీసుకుని ఆ ఫార్మాట్లోనే మనం ఇంకో డేటా కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత బాగా గమనించండి, BOLID సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా, సేమ్ ఇది ఇక్కడ బోల్డ్ ఉంది, అలాగే బోల్డ్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ డేటా ఓల్డ్ డేటానే ఉంది, బట్ ఆ ఫార్మాట్లోనే వచ్చింది. ఇక్కడ చూడండి, దీన్ని నేను ఫస్ట్ బోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి BOTTM ఉంది, దాన్ని ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ యూజ్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో ఇలా ఒక బాక్స్ ఏర్పడి వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత బ్లింక్ అవుతుంటుంది. సో ఈ డేటాని మనం మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ని ఏ విధంగా మనం వేరే ఫార్మాట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామో చెప్తాను. ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత అలియాస్ మటన్ క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇక్కడ వచ్చేసింది, ఫార్మాట్ ఏదైతే ఉందో అది ఫార్మాట్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక ఫార్మాట్ ఎలా ఉందో సేమ్ ఫార్మాట్ మనం వేరే క్యారెక్టర్స్ని లేదంటే వేరే డేటా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫార్మాట్, కాపీ, కట్, పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిప్ బోర్డ్. సో క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే మనం కాపీ చేసాము, కట్ చేసాము డేటా, అది సిస్టంలో టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకునే ప్లేస్ని క్లిప్ బోర్డ్ అంటాం. సో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడైతే కావాలో ఆ డేటాని మనకు పేస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అలియాస్ మోడల్ ఉంది, దాన్ని క్లిప్ బోర్డ్లో ఎలా చూస్తామో చెప్తాను.
సో దానికన్నా ముందు ఫస్ట్ ఇక్కడ క్లిప్ బోర్డ్ ప్రెస్ చేశాను. క్లిప్ బోర్డ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అలియాస్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కాపీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే కాపీ సెలెక్ట్ చేసుకుంటానో ఇక్కడ చూడండి అలియాస్ బటన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ANTON ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ చేసిన AOTN వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ $312 సమ్ అమౌంట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని కట్ చేశాను. ఈసారి కట్ చేసిన అమౌంట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది అప్డేట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో మనకు ఈ డేటా కావాలనుకోండి, ఇక్కడ ఈ రో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ డేటా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రో సెలెక్ట్ చేసుకుని ఆ డేటా క్లిక్ చేస్తే డేటా వచ్చేస్తుంది. ఈ రో సెలెక్ట్ చేసుకుని ఆ డేటా ఇక్కడ డాలర్స్ సెలెక్ట్ చేస్తే అది వచ్చేస్తుంది. ఈ విధంగా సో కట్, కాపీ, ఫార్మాట్ పెయింటర్, పేస్ట్, క్లిప్ బోర్డ్ పనిచేస్తాయి. సో అయిపోయిందా? ఓకే, ఇప్పుడు చేసిన అన్నీ తీసేస్తాను. సో అయిపోయింది. ఓకే, ఫస్ట్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే ఫాంట్ అండి. ఫాంట్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలియాస్ బటన్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని, లేదంటే ఇక్కడ అలియాస్ బటన్ సెలెక్ట్ చేసుకుని రెడ్ కలర్లో ఉండేది. ఇక్కడ చూడండి, ఇది ఫాంట్ టైప్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏరియల్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఏరియల్ బ్లాక్ అంటే కొంచెం చేంజ్ అయింది. దాని తర్వాత దాని సైజ్ మార్చుకున్నాను. ఇప్పుడు 11 ఉంది, దాన్ని 14 చేసుకున్నాను. ఇలా సైజ్ మారిపోద్ది. ఓకేనా? ఈ విధంగా మనం ఇక్కడ ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు, లేదంటే ఫాంట్ టైప్స్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, సో GODOS సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బోల్డ్ సెలెక్ట్ చేస్తే బోల్డ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ క్లిప్ బోర్డ్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ బటన్ ఉంది, క్లోజ్ బటన్, దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు GODOSని బోల్డ్ చేయాలంటే బోల్డ్ క్లిక్ చేయాలి. అలాగే ఐ ప్రెస్ చేస్తే ఇటాలిక్ సైజ్లో వచ్చేస్తుంది. అలాగే మనకు అండర్లైన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అండర్లైన్ వస్తుంది, గమనించలేదు. సో ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన కలర్ మార్చుకోవాలనుకోండి, సో ఇక్కడ ఈ అలియాస్ బటన్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ మొత్తం ఈ బాక్స్కి ఇక్కడ వచ్చినట్టు బ్లూ కలర్ లేదంటే రెడ్ కలర్ ఏదో మార్చుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సో రెడ్ సెలెక్ట్ చేస్తే మొత్తం ఇక్కడ రెడ్ వస్తుంది. లేదు ఇక్కడ ఓన్లీ ఇది సెలెక్ట్ చేసి దీంట్లో ఉన్న క్యారెక్టర్స్కే మన కలర్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డబ్బా లాగా ఉంటుందండి, కరెంట్ డబ్బా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మొత్తం కలర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ క్యారెక్టర్స్ మార్చుకోవాలంటే ఇక్కడ ఏ అనే సింబల్ ఉంది, అక్కడ సెలెక్ట్ చేసుకొని మీ కలర్ సెలెక్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ మట్టుకు ఏగా మారుతాయి. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకుంటా క్లిక్ చేసుకుంటా పోతే ఫాంట్ సైజ్ పెరుగుద్ది. అలాగే ఇక్కడ డౌన్ యారో ఏ ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటా పోతే డౌన్ యారో వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఇవన్నీ ఇది అయిపోతాయి, సో ఫంక్షన్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్అవుట్ తీయాలంటే ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. సో సేమ్ ప్రింట్అవుట్లో మనకు రావండి, అది కావాలంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ బార్డర్స్. సో బార్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బార్డర్స్ దగ్గర పోయి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బాటమ్ బార్డర్ అని యూజ్ చేస్తే క్లిక్ చేస్తే ఇక్కడ బాటమ్ బార్డర్ వచ్చింది, అంటే ఒక రోలో బాటమ్ బార్డర్. సో ఆ విధంగా బాటమ్ బార్డర్ పనిచేస్తుంది. ఓకే, సో అలాగే బాటమ్ టాప్ బార్డర్ అవన్నీ మనకు అకార్డింగ్ టు ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ విధంగా వచ్చేస్తుంది. లేదు మనకు ఇచ్చిన బార్డర్ మనకు తీసేయాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాగే ఫుల్ మనకు మొత్తం వీటన్నింటికి బార్డర్స్ రావాలనుకోండి, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆల్ బార్డర్స్ అని వచ్చేస్తుంది. అంటే మొత్తం ఈ రోస్ అండ్ కాలమ్స్ అన్ని బార్డర్స్లో పెట్టుకుని మనం ప్రింట్అవుట్ తీస్తే కానీ ఈ రోస్ అండ్ కాలమ్స్ అలాగే ప్రింట్అవుట్లో వస్తాయి. ఇది ఇక్కడ ఉండే కనిపించే రోస్ అండ్ కాలమ్స్ ప్రింట్అవుట్లో అలాగే రావండి, అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. మీకు ప్రింట్అవుట్లో రోస్ అండ్ కాలమ్స్ గీతలు రావాలంటే కంపల్సరీగా మీరు బార్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయిందా? అలాగే ఇక్కడ చూడండి, సో బాటమ్ డబల్ బార్డర్ అంటే ఏదైతే బార్డర్ మనం ఇస్తామో దాని డబల్ సైజు, లేదంటే థిక్, లేదంటే టాప్ అండ్ బాటమ్ బార్డర్స్, లేదంటే ఇవన్నీ చూసుకుంటా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సో డ్రా బార్డర్. సో డ్రా బార్డర్ సెలెక్ట్ చేసి ఇక్కడ పెన్సిల్ వస్తుంది సింబల్, ఇక్కడ తీసిపోయి ఇక్కడ ఎక్కడైతే నేను
డ్రాగ్ చేసుకుంటూ పోతాను, అక్కడ వరకు డ్రాప్ బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత డ్రాప్ బార్డర్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేస్తే డ్రా బార్డర్ గ్రిడ్, ఇక్కడ చూడండి డ్రా బార్డర్ గ్రిడ్ వచ్చింది. సో డ్రా బార్డర్ గ్రిడ్ అంటే ఒక లైన్ వస్తుంది, డ్రా బార్డర్ గ్రిడ్ అంటే ఒక బాక్స్ లాగా, అంటే మొత్తం రోస్ మొత్తం ఒక బార్డర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎరేజ్ బార్డర్. సో ఎరేజ్ బార్డర్ అంటే ఇక్కడ ఎరేజర్ సింబల్ వస్తుంది. సో ఏదైతే మనం బార్డర్ గీసామో దాన్ని ఎరేజ్ చేయడానికి ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఎరేజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు నెక్స్ట్ లైన్ కలర్. సో లైన్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది, దాని ఒక కలర్ ఇచ్చుకోవాలనుకోండి. సో పెన్సిల్ సింబల్ వస్తుంది, కలర్ ఒక సెలెక్ట్ చేసుకుంటే ఇంకోసారి చూపిస్తాను చూడండి, లైన్ కలర్. సో లైన్ కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను రెడ్ కలరు. సో ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది, దాన్ని ఇక్కడ గీతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పోతూ ఉంటే కలర్ వస్తుంది. సో ఆ విధంగా లైన్ బార్డర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లైన్ బార్డర్ అయిన తర్వాత ఇక్కడ మనకు లైన్ స్టైల్ ఏదైతే ఉందో ఇక్కడ డాటెడ్ లైన్స్, థిక్ లైన్, ఏ లైన్ ఆ లైన్ వస్తుంది. సో అలాగే మోర్ బార్డర్స్. సో మోర్ బార్డర్స్ వస్తాయి. మోర్ బార్డర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ బార్డర్స్ క్లిక్ చేస్తే అవన్నీ ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకున్నాం బార్డర్స్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ 1 by 1గా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈరోజు క్లిప్ బోర్డు యాజ్ వెల్ యాజ్ ఫాంట్ గ్రూప్స్ని కవర్ చేశానండి ఈ వీడియో మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో చూసిన తర్వాత ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సజెషన్స్లో ఇవ్వండి.